తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. శుభకార్యాలు చేయడానికి ప్రారంభిస్తారు. మంచి వార్తలు వింటారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కలుసుబాటుతనంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్స్ వారికి అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఏది అయినప్పటికీ ఫినాన్షియల్ పరంగా నిలదొక్కోవడానికి ఇది సరైన సమయం అని చెప్పచ్చు. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఉన్న వ్యాపారం చూసుకుని తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా రాశి అధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, శుభకార్యాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడం, నలుగురిలోనూ పేరు పెక్కదలుచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కలిసి వస్తుంది. అయితే ధనాన్ని మటుకు ఎక్కువగా ఖర్చు పెట్టడం ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచితనం కూడా ఒక వ్యసనంలా మారిపోతుంది. ఎవరైనా ₹1 డబ్బులు అడిగితే ఇవ్వడం, వాళ్ళు మనకి మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం, తర్వాత మనం ఫినాన్షియల్గా ఇబ్బంది పడడం, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఫైనాన్స్ పరంగా మటుకి ఆచితూచి అడుగులు వేయడం, సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలు బాగుంది. వారి విద్య సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు కూడా ఒక శుభవార్త వినే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు తులారాశి వారికి బాగుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వారికి, ఉద్యోగంలోకి ఇబ్బంది పడుతున్న వారికి చాలామంది ఉన్నారు. ఎందుకంటే తులారాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుంటుంది. కానీ చాలా వరకు ఇబ్బంది పడిన వాళ్ళని చూసాం తులారాశి వారికి. కానీ ఇక్కడి నుంచి కొన్ని మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి, ప్రారంభమైంది. వృత్తి ఉద్యోగాల పరంగా, ఫినాన్స్ పరంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఎందుకంటే నరదృష్టి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా పుంజుకుంటారు. అయితే వచ్చిన ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి, లేకపోతే మళ్ళీ నష్టపోయే అవకాశం లేకపోలేదు. తులారాశి వారికి చెప్పేది ఒకటే, ఫినాన్షియల్గా జాగ్రత్త పడండి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమ, మొగులుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఏదైనా ఒక శుక్రవారం అడగాని, మంగళవారం అడగాని 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా ఏదైనా పని ఆగిపోయి మధ్యలో ఉన్నట్లయితే అవి ముందుకు వెళ్ళడం, ఆ పని పూర్తవడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగాని, బుధవారం అడగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.